ఫిబ్రవరి 18, 2024 సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో భవ్య వైష్ణవిల పోరాట కమిటీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం భవ్య వైష్ణవిల హత్యకు కారణమైన నిందితులను పట్టుకొని శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా భవ్య వాళ్ళ గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ, భవ్య వైష్ణవిల హత్య జరిగిన తర్వాత పోలీసు వ్యవహారం చూడపోతే ఎట్లా ఉన్నదంటే, గుజరాత్లోని ఒక అమ్మాయిని దుండగులు రేపు చేసి నడుములు ఇరగొడితే పోలీసులు దగ్గర ఉండి దహనం చేసినట్టుగా ఉన్నది. మేము హాస్పిటల్కి పోయినా మమ్మల్ని లెక్క చేయకుండా, మాకు శవాన్ని చూయించకుండా అంతా అయిపోయిన తర్వాత మార్చిలకు పంపించిన సంఘటన జరిగిందని మాట్లాడారు. ఇదే సందర్భంగా ఓపీడీఆర్ లక్ష్మీదేవి గారు మాట్లాడుతూ, ఈ సంఘటనలు జరిగినప్పుడు ఇప్పుడు ప్రజా సంఘాలుగా ముందుంటాము, తర్వాత పోలీసులు రాజ్యము భయపెట్టో బతిమిలాడో ఆ బాధితులను వశపరుచుకున్నాక మళ్ళీ లాస్ట్కు నిందితులను తప్పిస్తారు, శిక్ష పడనివ్వరు. ఇది జరగకుండా ఉండాలంటే కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో బాధితులు, వాళ్ళు ఖచ్చితంగా నిలబడాలి, వారికి న్యాయం జరగాలి, దోషులకు శిక్ష పడాలి, అప్పుడే ఇక ముందు జరగకుండా ఉంటారు అని చెప్పారు. అదేవిధంగా ప్రగతిశీల మహిళా సంఘం నుంచి కూడా మాట్లాడడం జరిగినది ఈ సంఘటనను ఉద్దేశించి. ఈ సందర్భంగా పూర్వపేట అంటే భవ్య వాళ్ళ విలేజ్ సర్పంచ్ అండి, సర్పంచ్ విలేజ్. నేను ఆ రోజు ఇన్సూరెన్స్ జరిగిన రోజు నేను కూడా భువనగిరికి వెళ్ళానండి. నేను మార్నింగ్ 9:30 అయింది. మొత్తం హాస్పిటల్ కానీ హాస్టల్ కానీ అండర్ పోలీస్ కంట్రోల్లో ఉంది. డెడ్ బాడీస్ ఆల్రెడీ మార్చురీలో ఉంది. తర్వాత మన ప్రజాసంఘ నాయకులందరూ వచ్చారు, న్యాయ పోరాటం చేశారు, రోడ్ల మీద ధర్నా బ్యాక్లైన్ చేస్తారు. ఎక్కువ మొత్తంలో పోలీసులు చొరవ తీసుకొని ఆ ధర్నాలో ఇబ్బంది పడకుండా ఆ ట్రాఫిక్ డైవర్షన్ చేసి ఎటోలాంటి పంపించి మీరు ఎంతసేపు కూర్చోరు అనే ప్రవర్తన తీసుకొచ్చారు. ఎన్ని ప్రజా సంఘాలైనా ఎవరికైనా అక్కడప్పుడు ఉంటాయి కదండి. మధ్యాహ్నం సమయం అనేది ఎండ పెరిగింది, పాపం వీళ్ళు చేసేది లేకనే ఇక్కడ ఉంటే నాలుగు బస్సు ఆగితే ప్రయాణికులు పబ్లిక్ కూడా ఇదేంటిదని ప్రశ్నిస్తూ ఉంటారు. అధికారులు ఉండుతారనే ఉద్దేశంగా ప్రధానాయకులు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వాళ్ళ లోపల చలనం రాకపోయింది. నేషనల్ హైవే మీదకి పోదాం, ఇక్కడైతే వాళ్ళని లోకల్ కాబట్టి ట్రాఫిక్ డైవర్ట్ చేశారు కదా, నేషనల్ హైవే మీదకి పోదామని ప్రయత్నం చేసినాక అప్పుడు అది స్టేట్ ఇష్యూ అవుతుందని ఆర్డీఓ గారు, జాయింట్ కలెక్టర్ గారు హాస్పిటల్కి వచ్చి నడిచే క్రమంలో ప్రజా సంఘాలు రోడ్ల మీద కూర్చొని కొన్ని నీళ్ళు కొబ్బరి నీళ్ళు తాగుకుంటా వీళ్ళు ఉన్నారు. ఈ కుటుంబ సభ్యులు ముందరి వీళ్ళు కొంచెం ఒంటరిగా అయ్యారు. పోలీసు వెహికల్స్ అక్కడికి హఠాత్తుగా ఉరుకొని వచ్చి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని స్టేషన్కి తరలించి కుటుంబ సభ్యులు మాత్రం హాస్పిటల్కి పట్టుకొని వచ్చి కొన్ని మర్డర్లు కానీ ఇన్సిడెంట్స్లు కానీ ఎక్కడైనా జరిగినప్పుడు ఈ 5 ఏళ్ల పీరియడ్లో నాకున్న అనుభవం పోలీసు పంచనామా కానీ వ్యవహారాలలో కానీ పూర్తి విరుద్ధంగా 100% డిపార్ట్మెంట్ డైవర్ట్ చేసింది. ఎందుకు అంటే అసలు డిపార్ట్మెంట్స్ చూపించారు. కోడి కృష్ణ ఎవరు జరుగుతాడో కోడి కృష్ణ సంబంధించిన సామాజిక వర్గం కానీ వీళ్ళంతా నెగిటివ్గా ఉన్నారు. అక్కడ వాళ్ళ పనులు క్లియర్ కావడానికి వైష్ణవి తండ్రిని అడ్డం పెట్టుకొని పిటిషన్ దరఖాస్తు తీసుకొని
పిటిషన్ మీద వైష్ణవి వాళ్ళ ఫాదర్ సంతకం తీసుకొని ప్రొసీజర్ అడుగుతా ఉన్నారు. అంటే వాళ్ళు ఎట్లయితే దీన్ని సులువుగా పక్కకు నెట్టేయాలనే ప్రయత్నం నడిచింది. తర్వాత పంచనామా రిపోర్ట్ రాస్తా ఉన్నారు. రిపోర్ట్ రాసే క్రమంలో పంచులు పెట్టాలి. అరే పంచనామా రాసేటప్పుడు మన బాడీ ముందు మోస్తాం కదా అంటే లేదు. ఇప్పటిదాకా విషయం అయింది. సర్పంచ్ గారిని మీరు పెద్దగా చేయగలరు. మనం అన్ని క్లియర్గా చూసుకోమండి, అన్నీ రాస్తున్నాం. వాటికి నచ్చింది రాసుకున్నారు డిపార్ట్మెంట్. ఇది గవర్నమెంట్ ఆర్డీఓ గారు జాయింట్ కలెక్టర్ గారు క్లియర్ కట్గా హాస్పిటల్లో ఉండి చేసిన చర్యే. పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారు దీనికి 100% బాధ్యుడే. తర్వాత ప్రతి ఒక్కరు అక్కడ పోయిన మీడియా కానీ మిగతా వాళ్ళందరూ హాస్టల్కి పోయినప్పుడు సీసీ కెమెరాలు లేవని ముచ్చట జరుగుతూ ఉంటే కనపడతా ఉన్నదా. ఇదే భయ అదే హాస్టల్లో గత 3 నెలల క్రితం అక్కడ ఆటో డ్రైవర్ ఆంజనేయులకు వేరే కుక్కుకు ఇల్లీగల్ ఎఫ్ఐఆర్ ఉందని పైకి నిలదీసి అడిగినప్పుడు ఈ చర్యకు ముందు 2-3 నెలల క్రితం ఒక వంట మనిషిని అక్కడ నుంచి మార్చివేశారు. అక్కడ 100% మనకు ఉండే అనుమానం ఏంటిది అంటే ఇక్కడ ఏ ఎఫ్ఐఆర్స్ ఉన్నాయి, బయటకు వచ్చే ప్రమాదం ఉందనే ఉద్దేశపూర్వకంగానే వాళ్ళు కెమెరాలు తొలగించరు అనేది. మీరు అంటే పోరాట కమిటీలలో మీరు కూడా 100% మేము క్లియర్గా ఉండము. కానీ మీరు ఎక్కడికి పోయినా దీన్ని ఉచ్చరించాల్సినంత అవసరం ఉన్నది. మరి పంచనామా చేసేటప్పుడు కనీసం కుటుంబ సభ్యులకు కూడా డెడ్ బాడీని వేయించకుండా పంచనామా పోలీసులు అక్కడే రాసేది. ఇది 2 పిల్లల తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ ముందు జరిగిన వాస్తవం నేనున్న ప్రత్యక్ష సాక్షి. దీన్ని మభ్యపెట్టడం కోసం అక్కడ లోకల్ ఎమ్మెల్యే కమ్మ అనిల్ కుమార్ రెడ్డి వచ్చారు. నేను ఇది ప్రభుత్వ పరమైన చర్య కాదు, ఇది నా కూడా పిల్లల తల్లిదండ్రుల గురించి బాధ అనిపించి నేను నా పర్సనల్ ఆర్థిక సహాయం చేస్తున్నాను చెరుక 50,000 ఇచ్చి దాన సంస్కారాలకు మధ్య పెట్టడం జరిగింది. అక్కడ వెళ్ళిన తర్వాత మా కాడ నర్సంపేట నుంచి స్థానిక శాసన సభ్యుడు దొంతి బాలారెడ్డి గారు ఇప్పుడు రూలింగ్ పార్టీ నుంచి మిగతా ఫంక్షన్లకు వస్తుండో అన్నిటికి వస్తుండో ఈ కార్యక్రమం కాడికి రావట్లేదు. ఇంతవరకు పిల్లల తల్లిదండ్రులు కూడా వచ్చి మాట్లాడలేదు. దానికి తోడుగా బాడీ అక్కడ ఉండగానే వాళ్ళ మండల పార్టీ నాయకులు పంపిస్తే వాళ్ళకు పూలదం చేసి వాట్సాప్ అంటే మనకు ప్రెస్ మీడియా మిత్రులకు ఒక న్యూస్ ఇవ్వడం కోసం ప్రెస్ రిలీజ్ కోసం వాట్సాప్లో ఏం పెడతారో వాళ్ళ మండల టీం అంటే అనారోగ్యంతో చనిపోయిన 10,000 పరామర్శించి వచ్చిన కాంగ్రెస్ నాయకులు పెడితే కుటుంబం రిఫ్లెక్ట్ అయినాక దాన్ని సమర్పించి అంటే పై స్థాయి నుంచి కింది స్థాయి దాకా అందరికీ డిపార్ట్మెంట్ పరంగా రాజకీయ పరమైన ఇన్ఫర్మేషన్ ఉంది. దీన్ని క్లోజ్ చేయాలనే ఆలోచనతోటి ఉద్దేశపూర్వకంగానే జరిగింది. మేడం గారు అన్నట్టు అది చాలా కరెక్ట్ అండి. సరే నేను కూడా 8th మంత్లో గవర్నమెంట్ హాస్టల్లో ఉండి చదువుకుంటే మా బాధలు తెలుసు. అలర్జీ వచ్చుడు, సరైన ఫుడ్ లేకపోయాడు, సరైన సబ్బు లేకపోయాడు, టేబుల్ లేకపోయాడు. నాకు 2 ఆడపిల్లలు. ప్రభుత్వం మీద ప్రభుత్వ పాఠశాలల మీద నమ్మకాలు లేకనే వాళ్ళ మంచిగా చదివించుకున్న 2 పిల్లలు. పెద్ద అమ్మాయి కస్టమ్స్ ఆఫీసర్, చిన్న అమ్మాయి MBBS కంప్లీట్ అయింది. నేను సరే నాకుండే పరిస్థితులను కూడా పోయినసారి ప్రభుత్వం నాకు పాఠశాలల డెవలప్మెంట్ ఒకటి ఇస్తే నా పిల్లలే కదా చదువుకునేది, నా పిల్లలకి ఆ పిల్లలు కూడా ఎదగాలని ఉద్దేశం చేసిన గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ గారు పోయినసారి ఉండే అది చేసింది లేదు, ఇది చేసింది లేదు, గతంలో చేసింది లేదు. భవిష్యత్తులో కూడా ఈ 14 హాస్టల్లో 10 హాస్టల్లో 20 హాస్టల్లో ఒకటే మేనేజ్మెంట్కి ఇవ్వడం, రూలింగ్ పార్టీ సామాజిక వ్యక్తులే దానికి బాధ్యతాయుతంగా ఉండటం కనుక అక్కడ నిర్మాణాలకు వాళ్ళకు వసతులు కల్పించడానికి నిధులు ఖర్చు పెడితే ప్రభుత్వానికి భారం అవుతుంది. పర్ హెడ్ ఈ నిర్వహణలో పర్ హెడ్ స్టూడెంట్కి ఇంత ఎక్స్పెన్స్ లక్షలు. తల్లిదండ్రులకి మా ఓపీడీఆర్ రాష్ట్ర కమిటీ తరఫున వాళ్ళకి
ఇది తెలియజేస్తున్నాం. ఎందుకంటే సానుభూతి అనకూడదు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రేరణని మనం స్ఫూర్తిగా తీసుకుంటున్నాం కాబట్టి వాళ్ళ యొక్క చైతన్యానికి నేను ఈరోజు అభినందిస్తున్నాం. అదే చైతన్యంతో ముందుకెళ్ళాలని వాళ్ళ తల్లిదండ్రులు చెప్పినటువంటి అంశాలు ఇప్పటి వరకు పత్రికల్లోనూ అన్నిటిలోనూ వచ్చినాయి. మనం ప్రధానంగా చేయాల్సింది ఏంటంటే ఈరోజు హాస్టల్స్ ఈ సంఘటన బయటకు వచ్చింది, గతంలో ఇంకొక సంఘటన జరిగింది, అనేక సంఘటనలు ఈరోజు హాస్టల్స్లో ఉన్నటువంటి మహిళల మీద హత్యలు అత్యాచారాలు జరుగుతున్నాయి. ఒకప్పుడు తిండి పెట్టట్లేదని యాజిటేషన్స్ చేసేటటువంటి విద్యార్థి సంఘాలు ఈరోజు మహిళల మీద అమ్మాయిల మీద లైంగిక వేధింపులకు నిరసనగా చేయాల్సినటువంటి దుస్థితికి ఈరోజు హాస్టల్స్లో ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి పరిస్థితి. లైంగిక హింస అనేటటువంటిది పెరిగిపోతుంది. ఇక్కడ జరిగినటువంటి సంఘటనలో ఇద్దరు కూడా లీడర్సే, వైష్ణవి కానీ లేకపోతే భవ్య కానీ. లీడర్స్ అంటే వాళ్ళు ఆత్మహత్య చేసుకునే కెపాసిటీ లేదు, ఎందుకంటే వాళ్ళు చాలా ధైర్యంగా ఉన్నారు కాబట్టి హాస్టల్స్ వాళ్ళు ఎంపిక చేసినటువంటి వాళ్ళు. అట్లా ఎంపిక చేసినటువంటి వాళ్ళు ఈరోజు ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారు. మరి ఆత్మహత్య చేసుకుంటే ఇట్లా ఆత్మహత్య చేసుకున్నారు, పోలీస్ వాళ్ళు వచ్చే వరకు ఏదైతే ఫ్యాక్ట్ ఫైండింగ్కి వెళ్ళినప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్ అక్కడ ఎందుకు కనిపించడం లేదు? సీసీ కెమెరాలు ఎందుకు బంద్ అయ్యాయి? అసలు దీని వెనుక ఏముంది? ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరం మనం ప్రశ్నించడం కాదు, ఈరోజు బాధ్యత వహిస్తున్నటువంటి డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు సమాధానం చెప్పాల్సినటువంటి, ఒక సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంటా పోలీస్ వాళ్ళ, వీళ్ళు సమాధానం చెప్పాలి అక్కడ జరిగినటువంటి వాటి. కాబట్టి సిట్టింగ్ జడ్జి చేత అక్కడ మళ్ళీ మరొకసారి ఫ్యాక్ట్ ఫైండింగ్ లాగా చేయించి మనం నిజ నిర్ధారణగా వాళ్ళ పేరుని చేయించాలని చెప్పి మేము ఓపీడీఆర్ తరఫున చేస్తున్నాం. అయితే అనేక సంఘటనలు జరుగుతున్నాయి, మనం డిమాండ్ చేస్తూనే ఉన్నాం. కానీ ఏదైనా కూడా మనం పోరాడి అడిగితే కానీ అమ్మాయిని అన్నం పెట్టదన్నట్టు ఏదైనా సరే మనం పోరాడి గెలిపించుకోవాల్సినటువంటి దుస్థితికి ఈరోజు అందరూ కూడా నెట్టివేయబడ్డాం. కాబట్టి ఆ విధంగా అన్ని ప్రజా సంఘాలు కలిసి కట్టుగా ముందుకు వెళ్ళినప్పుడు మాత్రమే అది మనం సాధించగలుగుతాం. ఆ విధంగా చేసేటటువంటి దానిలో మేము ఓపీడీఆర్ ప్రజా సంఘంగా పార్టిసిపేట్ చేస్తాం. తల్లిదండ్రులకి ఒక చిన్న విజ్ఞప్తి ఏంటంటే వాళ్ళకి ఎటువంటి భయభ్రాంతులు కానీ ఆశలు చూపినా కూడా వాళ్ళు పోయినటువంటి పిల్లల్ని తెచ్చుకోలేం కానీ మనకు వచ్చినటువంటి ఆర్థికంగా కానీ లేక భూముల పరంగా కానీ ఇస్తామని వెనకడుగు వేయకుండా ఉంటే ప్రజా సంఘాలు ఎంత దూరమైనా చేయగలుగుతాయి. ఎందుకంటే గతంలో అనేక సంఘటనలు జరిగినాయి, ఏవి కూడా తిరిగి ఎక్కడికి వస్తున్నాయి అంటే మా అమ్మాయిలదే తప్పుంది అనేటటువంటి స్థితికి ఈరోజు తల్లిదండ్రుల చేత బంధువుల చేత ఒప్పించేటటువంటి సాహసాలు ఎక్కువ జరుగుతున్నాయి. అవే సంఘటనలు మన ముందు జరిగిన చరిత్ర అంతా కూడా అవే చెప్తుంది. కాబట్టి అట్లా కాకుండా వీళ్ళు ఇప్పటిదాకా నిలబడ్డారు, అదే స్ఫూర్తితో ఇంకా నిలబడాలని చెప్పి వాళ్ళకి మనోధైర్యాన్ని ఇవ్వడం కోసం మన ప్రజా సంఘాలు ఎప్పుడు కూడా అండగా నిలబడాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి నిర్వహణ కమిటీకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రగతిశీల మహిళా సంఘం యూడబ్ల్యూ అంటారు, నా పేరు స్వరూప, స్టేట్ ప్రెసిడెంట్. ఇక్కడ విషయాలన్నీ చదవడం అవసరం లేదని ఆ డబ్బులోకి నేను వెళ్ళటం లేదు. కానీ ఇది చాలా దౌర్జన్యకరమైన సంఘటన మీద వాళ్ళు నీళ్లు చల్లేశారు. అంటే వాళ్ళకున్నంత మెకానిజం కూడా మనకు అక్కర్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్కి ఉన్నంత మెకానిజం కూడా మనకు అక్కర్లేదు. చాలా గ్లేరింగ్గా చాలా క్లియర్గా కనిపిస్తుంది వాళ్ళ మీద అత్యాచారం జరిగి హత్య జరిగిందని చెప్పొచ్చు మనం. అయితే మేము ఈ ప్రెస్ నోట్ తయారు చేసేసరికి ఆ ఫోటోలు మాకు అందుబాటులో లేవు. ఆ ఫోటోలు చూసిన తర్వాత మేము నీరు కాదు, ప్రెస్ నోట్లో మేము అది మిస్ అయ్యాం. కొట్టి చంపారు అనేది ఇందులో అది కాదు. తప్పకుండా పిల్లల మీద శారీరక దాడి జరిగింది, అత్యాచారం జరిగింది అనేది అనిపిస్తుంది. రెండోది ఏంటంటే ఈరోజు ఇమీడియట్గా వాళ్ళని ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని కఠిన శిక్ష వేయాలి అని డిమాండ్ చేస్తూ మనం ఐక్య పోరాటం చేయాల్సిన అవసరం ఉంది. జ్యోతి గారు చెప్పినట్టు మనం విద్యార్థి సంఘాన్ని కూడా తీసుకోవాలి. యాక్చువల్గా హాస్టల్ని మూసేయండి అని చెప్పడానికి, లేకపోతే హాస్టల్ విద్యార్థులు తీసుకొచ్చే పరిస్థితులు ఇప్పుడు లేవు, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మనమే మన సంఘాల నాయకులు మన కేడర్లతోనే మనం చేయాల్సిన పరిస్థితి ఉంది.
ఇటువంటివి వరుస జరుగుతున్నాయి. ఈ మధ్య కరీంనగర్లో కూడా జరిగింది. దీన్ని సీరియస్ యాక్షన్ మనం తీసుకోవాలి. ఇప్పుడు వాటను తల్లిదండ్రి ముందు కూడా పడలేదు, లేదా ఆ పిల్లలు చనిపోయిన డెడ్ బాడీస్ కూడా తల్లిదండ్రులకి చూపించలేదు, లేకపోతే వాళ్ళు గురి తీసుకున్నారనే వాళ్ళు ఇచ్చే వివరణ ఏదైతే ఉందో ఆ డిపిక్షన్ అది పూర్తిగా అశాస్త్రీయంగా ఉంది. ఇవన్నీ మనకు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఈ ఉద్యమం ముందుకు తీసుకుపోవడానికి సరైన ప్లాన్ చేసి మనం పకడ్బందీగా స్టేట్ గవర్నమెంట్ తల వంచి సీఎం ఆఫీస్ మనం మెమరాండం ఇచ్చే అవసరమైతే ధర్నాలు కూడా సీఎం ఆఫీస్ ముందు, వాళ్ళ ఇంటి ముందు, లేకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందు ధర్నాలు చేసి, అంటే ఈ ప్రోగ్రామ్ని రిలెంట్లెస్గా మనం చేసి ఇది పూర్తిగా ఆ దోషులకి శిక్ష పడే విధంగా మనం ముందుకు పోవాలని నేను ఆశిస్తూ తెలియజేస్తాను.